దాదాపు అన్ని రంగాలను ప్రైవేట్ బాటే పట్టించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి విధానం. యాక్చువల్‌గా చంద్రబాబు గారు ఎప్పుడున్నా కూడా ప్రైవేట్ మీద చాలా చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. అన్నింటినీ ప్రైవేట్ బాటే పట్టించాలి అని చెప్పి ఆలోచన ఉంటది. చివరికి ప్రభుత్వ పరిధిలో ఉన్న 17 మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ బాట పట్టించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు పీపీపీ అని. ఇక ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలను కూడా విడతల వారీగా అదే బాటలో ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, ఇక ఎందులోనైనా ప్రైవేట్ ఆలోచన చేయకుండా ఉంటారని చెప్పి మనం ఉండలేం. తాజాగా జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్సిటీ అంటే విద్యను ప్రైవేట్ పరం చేయడంలో భాగంగా, రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేసుకుంటూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వాటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీని వీళ్ళు సవరించుకుంటూ దాన్ని ఆమోదించారు. అంటే ఏంటి? ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలి అని 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే కనీసం 50 ఎకరాలు అవసరం. దాన్ని 10 ఎకరాలకు తగ్గించుకుంటూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీల కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని 15 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు 3 ఏళ్లలో 250 కోట్ల పెట్టుబడి పెట్టాలన్న నిబంధనలను దాన్ని మొత్తం తీసేశారు. అంటే 250 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు 3 ఏళ్లలో అని చెప్పి, అది ఎందుకు అంటే మంత్రి గారు ఆసక్తికర సమాధానం చెప్పారు. 3 ఏళ్లలో 250 కోట్లు పెట్టుబడి పెట్టకపోతే అధికారులు, మీడియా వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తారని, అందువల్ల ఆ నిబంధనలను సడలించాము అని చెప్పి మంత్రి అయితే చెబుతూ ఉన్నారు. నిబంధనల సడలింపుతో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది అని చెప్పి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించుకుంటూ మంత్రి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రభుత్వ కోటా లాంటివి ఏమీ ఉండవు, మొత్తం పూర్తిగా ప్రైవేటే. సో విద్యను ప్రైవేట్ పరం చేయాలి అన్నది చంద్రబాబు గారి ఆలోచన. అందులో భాగంగా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ ఉన్నారు.